వాస్తు జీవనానికి ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణము, ఒక పెద్ద వాస్తు పండితుడు అనేటువంటి ఒక వ్యక్తి తూర్పు ఈశాన్యంలో మెట్లు వేసుకోవచ్చు అని చెప్పే విధానము నేను ఈరోజు వీడియో చూడడం జరిగింది. ఎవరైనా సరే అలాంటి వారి మాటలు విని మీరు తీవ్రంగా నష్టపోవద్దు. తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ మీరు మెట్లు వేసుకున్నట్లయితే మీ పతనానికి మీరు వేసుకునేటువంటి మెట్లు అవి అవుతాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వారి మాటల వరకే పరిమితం కానీ వారు చేతల్లో ఒక్క గృహానికి కూడా ఈశాన్యంలో మెట్లు వేయించి ఉండరు. వారి మాటలు విని తెలిసి తెలియక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పొరపాట్లు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ పతనానికి అవి మీరు వేసుకునే సోపానాలే అవుతాయి. ఖచ్చితంగా మీరు మెట్లు వేసుకునేటువంటి సరియైన విధానం ఏదైనా ఉంది అంటే, శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు మాత్రమే తూర్పు ఆగ్నేయంలో లేదా ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ 1 తూర్పు ఆగ్నేయము, 2 ఉత్తర వాయువ్యము, 3 దక్షిణ నైరుతి లేదా పడమర నైరుతి. నైరుతి మెట్ల కంటే కూడా ఆగ్నేయము వాయువ్యంలో వచ్చేటువంటి మెట్ల వల్లనే మీకు మంచి జరుగుతుంది. వాటి వల్లనే మీకు సరైన ఉపయోగాలు ఉంటాయని నేను ఖచ్చితంగా తెలియజేయగలను. ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి ఇళ్లకు ఉత్తర వాయువ్యంలో కానీ, ఈశాన్య ప్రాచి తిరిగినటువంటి ఇళ్లకు తూర్పు ఆగ్నేయంలో కానీ మెట్లు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ఇవి కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే అవి ఆస్థానాలకే వస్తాయి అన్న మాటలు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. తీవ్రమైనటువంటి నష్టాలకు గురి కావడానికి ఇది ఒక కారణమవుతుంది. డిగ్రీలు చూడకుండా మీరు వాస్తును అనుసరిస్తే తీవ్రంగా నష్టపోతున్నారు. మీ వాస్తు కంటికి మాత్రమే అనుగుణంగా ఉండకూడదు. దిక్కులకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే మీ వాస్తు సూచనలు ఏవైనా సరే సక్రమంగా పనిచేస్తాయి తప్ప గుడ్డిగా దిక్కులను నిర్ణయించి డిగ్రీలకు అనుగుణంగా లేని వాస్తే కాదు. తీవ్రమైనటువంటి నష్టాలకు గురి అవుతారు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు మీరు చేయకుండా ఉంటారని భావిస్తూ నమస్కారం.